హలో, ఇవాళ మనం ఎస్ఏ 600 చదువుకుందాం. సో ఎస్ఏ 600 టైటిల్ వచ్చి యూజింగ్ ద వర్క్ ఆఫ్ అనదర్ ఆడిటర్. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ మనం చూసేది ఏంటంటే ఆబ్జెక్టివ్ ఆఫ్ ది స్టాండర్డ్. సో ఈ స్టాండర్డ్ మేజర్గా దేని గురించి మాట్లాడుతుందో చూద్దాం. సో ఈ స్టాండర్డ్ ఏంటంటే మనం అదర్ ఆడిటర్ వర్క్ యూస్ చేస్తున్నప్పుడు మన ప్రిన్సిపల్ ఆడిటర్ ఏమేమి చేయాలి అనేది. సో ఫస్ట్ థింగ్ వచ్చేది ద ప్రిన్సిపల్ ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ ఏంది మనం అదర్ ఆడిటర్ కానీ కాంపోనెంట్ ఆడిటర్ వర్క్ యూస్ చేస్తున్నప్పుడు. సెకండ్ థింగ్ ఏంటంటే మనం ఏమేమి స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి యాజ్ ఎ ప్రిన్సిపల్ ఆడిటర్గా. ఇవి రెండు మనం మేజర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది స్టాండర్డ్. నెక్స్ట్ అనేది ఈ స్టాండర్డ్ జాయింట్ ఆడిటర్కి అలాగే మనకి ప్రెడెసర్ ఆడిటర్కి అప్లై అవ్వదు. ఆ తర్వాత మనం ఇప్పుడు ఆడిట్ ప్రొసీజర్స్ చూద్దాము. మనం ఒకవేళ అదర్ ఆడిటర్ వర్క్ యూస్ చేసుకుంటున్నప్పుడు మనం ఏమేమి ఆడిట్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి. సో జనరల్గా ప్రిన్సిపల్ ఆడిటర్ అనేవాడు కాంపోనెంట్ ఆడిటర్ చేసిన వర్క్ మీద రిలై అవుతాడు. అలా కాకుండా ప్రిన్సిపల్ ఆడిటర్ ఒకవేళ కాంపోనెంట్ విజిట్ చేసి అక్కడున్న బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎగ్జామిన్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే అతను కాంపోనెంట్ ఆడిటర్ వర్క్ మీద రిలై అవ్వాల్సిన పని లేదు. ఇలా కాకుండా ఒకవేళ కాంపోనెంట్ ఆడిటర్ అనేవాడు సిఏ కానప్పుడు మనం అతని ప్రొఫెషనల్ కాంపిటెన్స్ అనేది చెక్ చేయాలంటే అతను కరెక్ట్ పర్సనా కాదా అనేది మనం చెక్ చేయాలి. ఇలా కాకుండా ఇంకా మనం ఒకవేళ ఆడిట్ ప్లాన్ చేస్తున్నప్పుడు మనం కాంపోనెంట్ ఆడిటర్తో కోఆర్డినేట్ చేయాలి. అంటే మేము ఇలా ప్లాన్ చేస్తున్నాము అవన్నీ చెప్పాలి. అలాగే మనం అతనికి అడ్వైస్ కూడా ఇవ్వాలి. దేని గురించి అంటే అకౌంటింగ్, ఆడిటింగ్, రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ మనం అతనికి చెప్పాలి. అలాగే మనం అతనితో డిస్కస్ చేయాలి. మనం ఏమేమి ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేస్తున్నాము, అతను ఏమి అప్లై చేస్తున్నాడు అన్నీ మనం డిస్కస్ చేసి డీటెయిల్గా మనం మాట్లాడుకోవాలి. ఇలా కాకుండా ఎప్పుడన్నా అవసరమైనప్పుడు మనం అతన్ని కలిస్తే ఇంకా బెటర్. సో ఫైనల్గా ఏంటంటే ఒకవేళ మనకి అదర్ ఆడిటర్ ఏమన్నా సిగ్నిఫికెంట్ ఫైండింగ్స్ కనిపెడితే అది మనం కన్సిడర్ చేయాలి. సో థింగ్స్ టు డాక్యుమెంట్. సో జనరల్గా మనం ఏమేమి డాక్యుమెంట్ చేయాలనేది మనం ఈ స్టాండర్డ్లో చూస్తాము. సో ఈ స్టాండర్డ్ పరంగా మనం చేయాల్సింది ఫస్ట్ అనేది నేమ్ ఆఫ్ ద కాంపోనెంట్ నేమ్ ఏంటి, తర్వాత ఆ కాంపోనెంట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఎంత, టోటల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఎక్కువ సిగ్నిఫికెన్స్ ఉందా తక్కువ సిగ్నిఫికెన్స్ ఉందా ఇవి చూడాలి. ఇవి కాకుండా మూడోది ఏంటంటే మనము ఒకవేళ కాంపోనెంట్ ఇమ్మెటీరియల్ అండ్ ప్రిన్సిపల్ ఆడిటర్ అనుకున్నప్పుడు ఏ కంక్లూజన్ వల్ల అది అనుకున్నాడో అది కూడా డాక్యుమెంట్ చేయాలి. అంటే అతను రీచ్ అయిన కంక్లూజన్ దేనివల్ల అనేది. ఇది కాకుండా ఫైనల్గా ఒకవేళ మనకి కాంపోనెంట్ ఆడిటర్ అనేవాడు మనకి మోడిఫైడ్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఒక ప్రిన్సిపల్ ఆడిటర్గా మనం దాన్ని ఎలా డీల్ చేస్తాము, ఈ 4 థింగ్స్ అనేవి మనం డాక్యుమెంట్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆడిటర్. సో ప్రిన్సిపల్ ఆడిటర్ ఉన్న రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇన్ ద అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్. అంటే ఆడిట్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు మనం అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్లో మనము క్లియర్గా డివైడ్ చేయాలి రెస్పాన్సిబిలిటీ అనేది. అంటే కాంపోనెంట్ ఆడిటర్కి ప్రిన్సిపల్ ఆడిటర్కి మధ్య క్లియర్ డివిజన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మెన్షన్ చేయాలి ఎన్ని కాంపోనెంట్స్ అనేది అదర్ ఆడిటర్స్ ఆడిట్ చేశారు అనేది మనం క్లియర్గా మెన్షన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకవేళ 50 బ్రాంచెస్ ఆడిట్ చేస్తున్నప్పుడు దాంట్లో 20 బ్రాంచెస్ అనేవి అదర్ ఆడిటర్ మనకి ఆడిట్ చేశాడు. అలాగే దాని వాల్యూ 25% ఆఫ్ ద టోటల్ అసెట్స్. ఇలాగా మనం క్లియర్గా అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్లో డివిజన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఫైనల్ థింగ్ వచ్చి రిపోర్టింగ్లో ఏంటంటే ఒపీనియన్ ఆఫ్ ద అదర్ ఆడిటర్. ఒకవేళ అదర్ ఆడిటర్ ఒపీనియన్ అనేది మోడిఫైడ్ ఒపీనియన్ అయినప్పుడు యాజ్ ఎ ప్రిన్సిపల్ ఆడిటర్గా మనం ఒకసారి వెరిఫై చేయాలి. మనం కూడా ఏమైనా మోడిఫై చేయాలా, మన ఆడిటర్ రిపోర్ట్లో ఒపీనియన్ అనేది వెరిఫై చేయాలి. లేదు ఒకవేళ అదర్ ఆడిటర్ ఒపీనియన్ అన్మోడిఫైడ్ ఒపీనియన్ అయినప్పుడు దీంట్లో 2 కేసెస్ ఉంటాయి. సో దాంట్లో ఫస్ట్ కేస్ అనేది వచ్చి ఒకవేళ ప్రిన్సిపల్ ఆడిటర్ అనేవాడు అదర్ ఆడిటర్ వర్క్ మీద రిలై అవుతున్నాడు. సో రిలై అవుతున్నప్పుడు మనకేం ప్రాబ్లం రాదు కాబట్టి అప్పుడు ఏంటంటే మనం అన్మోడిఫైడ్ ఒపీనియన్ ఇవ్వచ్చు. ప్లస్ మనం ఇక్కడ ఏంటంటే మనం డివిజన్ ఆఫ్ వర్క్ అనేది అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్లో మనం మెన్షన్ చేయాలి. ఇలా కాకుండా ఒకవేళ అదర్ ఆడిటర్ ఒపీనియన్ అన్మోడిఫైడ్ ఒపీనియనే కాకపోతే యాజ్ ఎ ప్రిన్సిపల్ ఆడిటర్గా మనము అతని వర్క్ని నమ్మట్లేదు, అంటే మనం అతని వర్క్ మీద రిలై అవ్వట్లేదు, ప్లస్ మనం వేరే ప్రొసీజర్స్ చేసే కూడా మనకి వేరే ఆప్షన్ లేదు. అలాంటప్పుడు మనం మోడిఫై ఒపీనియన్ ఇవ్వచ్చు. సో మీకు కానీ మా వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.